జై వారాహిమాత, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కొత్త మాసం రోజు మీరు తమలపాకులతో కనుక ఇలాంటి పరిహారాలు కనుక చేస్తే తప్పకుండా మీకు కోటీశ్వర్లు కలిగే యోగం అనేది మనకి కలుగుతుందండి. తమలపాకులతో మీరు ఈ చిన్న పని చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వచ్చి మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, లక్ష్మీదేవి యొక్క కటాక్షము కూడా పొందడానికి తమలపాకుల ఉపయోగము అంతా ఇంతా కాదండి. తమలపాకులు మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని కూడా మనకి పండితులు చెబుతూనే ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదండి. తమలపాకులతో ఏ పరిహారాలను పాటించడం వల్ల మనకి మంచి జరుగుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు. తమలపాకులకు పూజల్లో ప్రముఖమైన స్థానం ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు 5 తమలపాకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలు రావు. తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకొని తలస్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా నశించిపోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఉగాది వచ్చేలోపు మనము ఒక శనివారం కానీ సోమవారం రోజున కానీ ఒక తమలపాకును తీసుకొని దాని మీద 2 లవంగాలు వేసి, లవంగాల పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి. ఇలా కాలిస్తే లవంగాల నుండి పొగ వస్తుంది. ఆ పొగతో మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. తదాసు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటారని కూడా అంటూ ఉంటారు. తదాసు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందని కూడా చెబుతూ ఉంటారు. తదాసు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీకు అమావాస్య రోజు చేయటం వల్ల మీకు మంచి శుభవార్త అనేది మీరు వింటారు. ఒక 10 తమలపాకులను తీసుకొని వాటి మీద పసుపు రాసి కుంకుమ పెట్టి పెట్టండి. తర్వాత వాటిని మాలలుగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కూడా వేలాడదీయండి. ఇలా చేస్తే ఈ కొత్త అమావాస్య రోజు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుందండి. తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి, మానసిక శక్తి కూడా పెరుగుతుందట. ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ జేబులో తమలపాకును కూడా వేసుకొని వెళ్ళాల్సిన చోటుకు చేరిన తర్వాత తమలపాకును అక్కడ విసిరివేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని అనేది దిగ్విజయంగా, విజయవంతంగా కూడా పూర్తి అవ్వాలి అనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరిపోవాలి అంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వుని తీసుకొని ఆ పువ్వు మధ్యలో ఒక లవంగం గుచ్చి ఆ పువ్వుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి. ఇలా చేస్తే కూడా ఉగాది వచ్చేలోపు కూడా మనకి మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరిపోతాయండి. ఏదైనా ఒక మంగళవారం రోజున 33 తమలపాకులు తీసుకొని వాటి మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమతుని పటం ముందు పెట్టి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టంతా పోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. అంటే మనము ఇప్పుడు చేయటం వల్ల నెక్స్ట్ ఉగాది కల్లా మనకు అన్నీ కూడా చక్కదిద్దుపడతాయండి. ఎరుపు రంగులో వస్త్రంలో 5 తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టి మళ్ళీ వచ్చే ఉగాది వచ్చే వరకు రోజు ధూపం వేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది.
లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలే కారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటప్పుడు 5 తమలపాకులు తీసుకొని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి. తర్వాత ఆ తమలపాకులను కాల్చేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా మీరు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం కూడా శుభప్రదము. వాస్తుశాస్త్రం ప్రకారము తమలపాకు మొక్కని అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్కని ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని కూడా పండితులు చెబుతూ ఉంటారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కను కూడా నాటండి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారండి. అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి. లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు. ఇంట్లో తమలపాకు మొక్క అనేది ఉండటం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషము, సంపదలు కూడా చేకూరుతాయండి. వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకులు ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఆ ఇబ్బందుల నుండి కూడా బయటపడటానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి చిటికెడు కుంకుమ, ఒక తమలపాకులు వేసి తూర్పు వైపు తిరిగి సూర్యభగవాన్ని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అని జపిస్తూ సూర్యభగవానికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు అనేవాడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీకు జీవితంలో డబ్బు కష్టాలు అనేవి ఉండవండి. సూర్యదేవుని ఆశీస్సుల వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అవడమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని మీరు సాగిస్తారు. మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ ఉగాదికి మీరు తప్పకుండా మంగళవారం వచ్చింది కాబట్టి పంచముఖ దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల కన్య స్త్రీలకు వివాహయోగం సిద్ధిస్తుందని విశ్వాసం. మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని కూడా మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా, జై జై వారాహి మాతా.